హాయ్ అండి అందరికీ. ఈ వీక్లో ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా. అస్సలు టైం ఉండట్లేదు. వీడియో అయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను డైలీ ఆఫీస్కి వెళ్ళే ముందు 1 అవర్ ముందే లేచి టైం ఎలా మేనేజ్ చేసుకుని సేవ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది నా మైండ్ సెట్కి రిలేటెడ్గా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఎగ్జాక్ట్గా 1 అవర్ ముందు లేచి నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా నా బెడ్ పైన అరేంజ్ చేసుకుంటాను. అవి కావాల్సిన నోట్బుక్ అవనివ్వండి, పెన్స్ అవనివ్వండి, వాటర్ బాటిల్, అలాగే బ్యాగ్, యూనిఫాము, కొన్ని స్నాక్స్, అలాగే పికిల్స్, ఇవైతే డైలీ కంపల్సరీ నేను క్యారీ చేస్తాను కాబట్టి ఇవే నా మెయిన్ థింగ్స్. ఫస్ట్ అయితే లేచిన వెంటనే బెడ్ నీట్గా సర్దేసుకుని ఇవన్నీ తెచ్చుకున్న బెడ్ పైన అరేంజ్ చేసుకుంటాను. ఎంత లేజీగా ఉన్నా కూడా నేను బ్యాగ్ అయితే సర్దుకోవడం అస్సలు స్కిప్ చేయను. డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుంది. డైలీ 1 అవర్ ముందు లేవడం, అలాగే థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడం, కావాల్సినవన్నీ బ్యాగ్లో సర్దుకుంటాను. ఇక్కడ కనిపించే స్నాక్స్ అన్నీ ఇప్పుడు తినేస్తానని అనుకోవద్దు. డైలీ కొంచెం కొంచెం స్నాక్స్ అనేది పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా స్నాక్స్ అనేవి చాలా అవసరం. ఇక్కడ ఫుడ్ టైమింగ్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి కాబట్టి. సో బస్సులో ఆకలిని మేనేజ్ చేయాలంటే కొన్ని స్నాక్స్ అయితే అవసరం. అంతే, ఇక వీడియో డైలీ ఇలానే ఉంటుంది. డైలీ 1 అవర్ ముందు లేచి మొత్తం అరేంజ్ చేసుకుని రెడీ అవ్వి నెక్స్ట్ అయితే చిన్న ప్రేయర్ చేసుకుని బస్కి అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది, అలాగే మీలో ఎంతమంది మైండ్ సెట్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది? పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళే ముందు మీరు ఇలానే అరేంజ్ చేసుకుంటారా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ రోజైతే హాస్టల్ వార్డెన్ నాకు ఒక టాస్క్ అయితే ఇచ్చారు. నేను ఆ టాస్క్ని అసలు విన్ అయ్యానా, ఫ్లాప్ అయ్యానా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.